2,00,000 మంది పేర్లు అయితే పక్కన పెట్టడం అయితే జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకి ఉదయం నుంచి పంపిణీ చేయాల్సిన అక్కడ ఏవైతే పంపిణీ చేయాల్సిన పెన్షన్లు అయితే ఉన్నాయో మే నెలకు సంబంధించి 2 నెలల అంటే దాదాపు 2,00,000 మంది పేర్లు అయితే పక్కనైతే పెట్టారనమాట. అది కూడా రూ. 6,000 తీసుకునే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి దాదాపు 1,90,000 అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక 10,000 వరకు కూడా రూ. 15,000 పెన్షన్ తీసుకునేవి అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందనమాట. ఈ రెండు కూడా పక్కన పెట్టడం అయితే జరిగింది. అంటే రూ. 6,000 పెన్షన్ వారికి, రూ. 15,000 పెన్షన్ వారికి ఊహించిన షాక్ అయితే తగిలింది. దాదాపు మనకి 2,00,000 వరకు కూడా పెన్షన్లు అయితే పక్కనైతే పెట్టి మిగిలిన వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అందరికీ తెలిసిందే పెన్షన్ల సర్వే అయితే జరుగుతూనే ఉంది. అదేవిధంగా అనర్హులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే గుర్తిస్తూనే ఉన్నారు. వారందరినీ పక్కన పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి మే నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీలో దాదాపు 2,00,000 మందిని అయితే పక్కనైతే పెట్టారన్నమాట. సో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా కూడా లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నిన్న జిల్లాల వారీగా లిస్టులో కూడా పెట్టడం అయితే జరిగింది మన ఛానల్లోని. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట, చూడండి. ఏ ఏ జిల్లాలో ఎంతమంది అనర్హులు ఉన్నారు ఏంటనేది కూడా వీడియో అయితే పెట్టాను. సో మనకి మే నెలకు సంబంధించి పెన్షన్లో 2,00,000 మంది అయితే సైడ్ అయిపోయారు. అందులో మనకి రూ. 6,000 పెన్షను, రూ. 15,000 పెన్షను, రూ. 10,000 పెన్షన్ తీసుకునే వారు అయితే ఉన్నారనమాట. సో ఇది మనకి ప్రజెంట్ సిచ్యువేషను పెన్షన్లకు సంబంధించి. సో ఇలా ఒకరికి అనర్హులందరినీ కూడా పక్కన అయితే పెడుతూ ఉన్నారు. సో ఇది తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.